అలా ఇప్పుడు ఇంకా రాయచోటిలో ఇప్పుడు నాడు నేడు కింద స్కూల్స్ గాని, హాస్పిటల్స్ గాని అయ్యి ఎట్లా డెవలప్ అయిందంటారు? రాయచోటిలో ప్రత్యేక ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారి ప్రత్యేక చొరవతో ఇక్కడ 4 అర్బన్ హెల్త్ సెంటర్లు, ఊరికి 4 దిక్కుల 4 అర్బన్ హెల్త్ సెంటర్లు చేయడమే కాకుండా దాదాపు 23-24 కోట్లతో రాయచోటి పట్టణంలో గుండె లాంటి బస్టాండ్ ఏరియాలోనే ఒక 100 పడకల ఆసుపత్రి నిర్మింపజేసి దాదాపు అక్కడ అన్ని రకాల వసతులతో ప్రజలు దూరప్రాయంగా ఏమైనా వెళ్ళేసి ఉన్నింది అక్కడి నుంచి అట్లా కాకుండా ఇక్కడే అన్ని రకాల వైద్య సదుపాయాలు అందించే విషయంలో కూడా చిత్తశుద్ధితో చెప్పిన టైంకి అన్ని రకాలుగా ఉండే హాస్పిటల్స్ ఓపెన్ చేసుకుంటూ, అలాగే నాడు నేడు కింద పాడుబడిన గవర్నమెంట్ స్కూల్స్ని కూడా ఇప్పుడు అన్ని రకాల స్కూల్స్ని కూడా డెవలప్ చేసుకుంటూ వస్తూ పేద పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే కార్పొరేట్ స్కూల్కి తల దన్నేలాగా అన్ని రకాలుగా కూడా రాయచోటిలో అభివృద్ధి పదంలోకి వెళ్తుంది. అన్న ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ ముగ్గురు కలిసి కూటమితో వస్తున్నారు కదా, మరి ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది అన్న మరి ఎలక్షన్స్? కూటమితో అంటే వాళ్ళు ఒక్కరిగా లేకుండా ముగ్గురు కలుపుకొని వస్తున్నారంటేనే వాళ్లకు ఓటమి భయం పట్టుకునిందనే కదా అర్థము. ఈయన సింహము సింగల్గా వస్తున్నాడు. ఈయన నేను చేసిన అభివృద్ధి, నేను చేసిన సంక్షేమము మీకు చేరవేసింటేనే, మీకు మేలు జరిగింటేనే ఓటు వేయండి అని అడుగుతున్న వాళ్ళు ఎక్కడ? ఓట్లు గుంపులుగా వీళ్ళు కలుసుకొని జెండాలు అన్నీ ఒక చోటికి చేర్చుకొని ఒకరి అజెండాతో వీళ్ళు పనిచేయడము, అందరినీ కలుపుకొని చేయడం అంటే వీళ్ళకు గెలవలేము, ఇలా అందరు కలుసుకొనైనా పోటీ చేద్దామని చెప్పే ఉద్దేశం అంటేనే ప్రజల్లో వాళ్లకు ఎంత మటుకు విశ్వసనీయత ఉంది, మా నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎంత మటుకు విశ్వసనీయత ఉందనే విషయం అక్కడే తెలిసిపోతుంది. అన్న ఇప్పుడు మరి వీళ్ళు కూడా సూపర్ 6 ద్వారా సంక్షేమ పథకాలు ఇస్తాము. ఇంతకు ముందులోనే వాళ్ళు ఎన్ని రకాల హామీలు ఇచ్చి రైతుకు రుణమాఫీ చేస్తామని ఇట్లాంటివి ఎన్ని రకాల హామీలు ఇచ్చి ఒక్క హామీనా నెరవేర్చింటే కదా ఈరోజు వీళ్ళు చెప్పే హామీకి ప్రజలు నమ్మడానికి. ఇంతకుముందు వీళ్ళకి అధికారం ఇచ్చినప్పుడు ఒక్క హామీ కూడా పూర్తి చేయకుండా ఈరోజు మళ్ళా కొత్త డ్రామాతో వచ్చి మేము మళ్ళా మీ హామీలను పూర్తి చేస్తామంటే ప్రజలు నమ్మే పరిస్థితి ఎక్కడా లేదు. చెప్పిన విధంగా చెప్పినట్టుగా 199% హామీలు పూర్తి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఏ హామీ కూడా పూర్తి చేయని వ్యక్తి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడే తెలిసిపోతుంది కదా ప్రజలకు. అన్న ఫైనల్ గా ఈ ప్రజలకు కానీ, కొత్త ఓటర్లకు కానీ, మీ నియోజకవర్గ ప్రజలకు కానీ ఏమైనా చెప్పాలన్నా? 2019 నుంచి 2024 వరకు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన సంక్షేమము ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చరిత్రలోనే కాకుండా భారతదేశ చరిత్రలో కూడా ఎవరు అందించినంత విధంగా అందించినారు. దాంతోపాటు కోవిడ్ సమయంలో ఇంటి నుంచి బయటకు రాని పరిస్థితుల్లో కూడా వాలంటీర్ వ్యవస్థతో ఇండ్ల కాడికే అన్ని రకాల వీళ్లకు పెన్షన్స్ కానీ అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తూ ప్రతి విషయంలో ఒక 50 ఇండ్లకు ఒక వాలంటీర్ని పెట్టి వాళ్లకు కాపాడుకునే విధంగా చూసిన ముఖ్యమంత్రి గారిని రాబో రోజుల్లో మనము మళ్ళీ ఇంకోసారి ఈ సంక్షేమానికి, ఈ అభివృద్ధిని మళ్ళా మనం కొనసాగించుకోవాలి అని అనుకుంటే మనం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి 175 నియోజకవర్గాలకు 175 నియోజకవర్గాలు గెలుచుకుంటే 25 ఎంపీలకు 25 ఎంపీలు గెలుచుకొని మా ముఖ్యమంత్రికి కానుకగా మనం ఇవ్వాలని మేము నా మనస్ఫూర్తిగా మీ అందరినీ వేడుకుంటున్నాను. గడిచిన 10 సంవత్సరాల కాలంలో మనం చంద్రబాబు నాయుడు పరిపాలన చేసాం, ఇప్పుడు జగన్ గారి పరిపాలన చేసాం. ఈ 2 పరిపాలనలో ఎలా ఏం బాగుందంటారు? ఏం డెవలప్మెంట్ అయిందంటారు? ఇప్పుడు ప్రస్తుతము మన జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 సంవత్సరాలు గవర్నమెంట్ వచ్చింది. 5 సంవత్సరాల్లో 2.5 సంవత్సరం కరోనాతో ఇబ్బంది పడినారు. 2.5 సంవత్సరంలోనే ఎక్కువ శాతం డెవలప్మెంట్ అయింది. వృద్ధులు కానీ ప్రతి విషయంలో అందరూ హ్యాపీగా సంతోషపడుతున్నారు. ఇప్పుడు ఇంకా ఏమేమి డెవలప్మెంట్ అంటారు మీ రాయచోటి నియోజకవర్గంలో? స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ? రాయచోటి నియోజకవర్గంలో ప్రతి మున్సిపాలిటీ పరిధిలో గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు బాగా డెవలప్ చేశారు. కాలువలు కానీ, స్కూల్స్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ
తర్వాత జిల్లా తేడంలో కానీ బాగా డెవలప్ చేశారు శ్రీకాంత్ రెడ్డి మా ఎమ్మెల్యే గారు. 4 సార్లు గెలిచారు. 3 సార్లు వచ్చేసి ప్రతిపక్షంలో ఉన్నారు. ఈసారి అధికారం వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్లలో బాగా డెవలప్ చేశారు శ్రీకాంత్ రెడ్డి. అంటే ఇప్పుడు మరి నెక్స్ట్ గవర్నమెంట్ చేంజ్ అయితే బెటర్ అంటారా, ఇదే ఉంటే బెటర్ అంటారు? ఇదే గవర్నమెంట్ చేంజ్ అయిందనుకో ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే వాడు దరిద్రుడు, ఎవరు చంద్రబాబు నాయుడు. స్టార్టింగ్లో వర్షాలు పడవు, ఇబ్బంది పడతారు. కాబట్టి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వస్తే ప్రజలు ఆనందంగా ఉంటారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ ముగ్గురు కలిసేసి వస్తున్నారు కదా, పవన్ కళ్యాణ్ గెలుస్తాం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా హీరోనే, అతను రాజకీయ నాయకుడు కాదు. ఏదో యూత్ స్టూడెంట్స్ అతను లైక్ చేస్తారే కానీ ఓటు అయితే వేరు. వాళ్ళు కలుపుకున్నా కూడా చంద్రబాబు నాయుడుకు ఓట్లు వేసే పరిస్థితి అయితే లేదు. పథకాలు ఇస్తాము, సూపర్ 6 ఫ్రీ ఉమెన్ బస్సెస్ ఇస్తాము, మేమే గెలుస్తామని కూడా అంటున్నారు కదా. వాళ్ళు మీటింగ్ లో ల్యాండ్ కానీ సంక్షేమ పథకాల గురించి ఎంతో హామీ ఇవ్వలే ప్రజలకు. ఎంతసేపు జగన్ గురించి తప్పు ప్రచారాలు చేస్తూ పోతున్నారే కదా తప్ప వాళ్ళు సంక్షేమం ఇది చేస్తాం అది చేస్తాం ఇది చెప్పడంలే. వాళ్ళు ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలను విమర్శించడం అది ఒక్కటే తెలుసు వాళ్ళకు. వాళ్ళు చేయలేకున్న పరిస్థితుల్లో ఈ విధంగా చెప్తున్నారు అంతే. మరి ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ సంక్షేమ పథకాలు మాకు జనాలకి సగం మందికి అందలేదు అని చెప్పేసి చెప్తున్నారు. 100కి 80% అందరికి అందినాయి. 20% ఎవరికి అందలేదంటే వాళ్ళ ఇంట్లో ఎంప్లాయర్స్ ఉంటారు. ఎంప్లాయర్స్ ఉండే వాళ్ళకు రాలేకపోయింది అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి 20% ఇవ్వకూడదని ఉద్దేశం కాదు, అటువంటి ఆలోచన అతనికి లేదు. నెక్స్ట్ అయితే ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నెక్స్ట్ మళ్ళీ 2024 ఇంకా 2 నెలల కల్లా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారు. అతను వచ్చిన తర్వాతనే మన ఆంధ్ర రాష్ట్రం ఇంకా హ్యాపీగా డెవలప్ అవుతుంది. నా ఒపీనియన్ అయితే మా 75 అని చెప్తాను కానీ 151 లోపలనే వస్తాయని నా నమ్మకం. ఫైనల్ గా మీ కొత్త ఓటర్లకు కానీ మీ నియోజకవర్గ ప్రజలకు కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నాను? మా నియోజకవర్గంలో ఉండే ప్రతి ఓటర్లు శ్రీకాంత్ రెడ్డి విషయంలో అందరూ అతనికే సపోర్ట్గా ఉన్నారు కాబట్టి ఈసారి కూడా సపోర్ట్గా ఉండి ఓట్లు వేసి అతన్ని గెలిపిస్తారు. Please subscribe .news.